మరి కొంతమందిలో ఈ దుష్ట లక్షణం ఉంటుంది. అదేంటంటే ఇఫ్ దే హేట్ సమ్వన్, వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి. అందరికీ అందరు నచ్చాలని లేదు కదా, అందరికీ అందరూ నచ్చాలని కూడా ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించేవారిని కొంతమందిని మన కోసం పెడతారు. వారిని బట్టి దేవుని స్తుతించాలి. శత్రువుల్ని చూసి కృంగిపోక్కర్లేదు. దేవుడు మనల్ని ప్రేమించేవారిని, మనల్ని అర్థం చేసుకునే వారిని, మనల్ని మరి అప్రిషియేట్ చేసేవారిని మన జీవితంలో ఎవరిని పెట్టారో వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళిపోతుంటారు. కొంతమందిలో ఉండే దుర్బుద్ధి ఏంటంటే వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వారు ఎవరికీ నచ్చకుండా చేయాలని ఒక కంకణం కట్టేసుకుంటారు. అర్థమైందండి? అంటే వారిని ఎవరైనా కొంచెం ప్రేమిస్తా, వారిని ఎవరైనా వారిని ఇంకెవ్వరూ పలకరించకూడదు, ఇంకా వారి జోలికి ఎవరు, వాళ్ళు ఏకాక అయిపోవాలి, వాళ్ళు కృషించిపోవాలి, వాళ్ళు అలా అయిపోవాలి. ఇలా పగబట్టేసి వారు ఎవరిని ద్వేషిస్తారో వారిని అందరూ ద్వేషించాలని ఒక కంకణం కట్టుకొని ఇక అదే పని అన్నమాట. వారి గురించి అందరికీ చెప్పడం, అదేదో వారికి ఎవరో జాబ్ ఇచ్చినట్టు, శాలరీ ఇస్తున్నట్లు ప్రవర్తిస్తాం. ఒక మాట చెప్పమంటారా? ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో గురించి, ఎవరిలో ఉన్న చెడ్డు గురించి డబ్బేసే ఉద్యోగం, పని మనకు దేవుడు ఇవ్వలేదండి. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. నువ్వు ఒకరిని ద్వేషించి ఒకవేళ నీకు వారు కీడు చేసి ఉండొచ్చేమో, వారు నువ్వు ఏకాకిం చేస్తున్నావు అంటే రేపు పొద్దున్న నువ్వు వారికి ఏం చేసావు నీకు అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటకు వస్తావు. ఒకవేళ ఎవరైనా చెడ్డవారు, నిజంగా నష్టాన్ని కలిగించేవారు ఉంటే వారి గురించి ఒక మాట హెచ్చరించడంలో తప్పు లేదండి. పలానా వారు మోసం చేస్తారండి, పలానా వారు అలా కొంచెం మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం తప్పులేదు. కానీ ఉన్నవి లేనివన్నీ సృష్టించి కల్పించి ఎదుటి వారిని మరి వారికి ఉన్న మంచి పేరును, వారికి ఉన్న రెప్యుటేషన్ను డ్యామేజ్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తాను. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని ఘనపరుస్తాను, నాతో ఉన్నవారు కూడా దేవుని ఘనపరిచేలా నేను ప్రోత్సహిస్తాను. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.